నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లేడీ సింగం. వైసీపీ పార్టీలో పొద్దున్నుంచి తెల్లారు లేస్తే ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ ఏకి పారేస్తూ ఉండేవారు. అయితే రైట్, ప్రస్తుతం నాతో పాటు అయితే వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమవుతుంది? ఆవిడ తెర మీద లేరు, మీడియాకు కూడా చాలా దూరం అయిపోయారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఎలా ఉన్నారు? ఏమీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే మాట్లాడుతున్నాం సందర్భం వచ్చినప్పుడల్లా. ఎందుకంటే దాదాపుగా పూర్తిగా నమ్మాము. ఆయన పబ్లిక్ కోసం, జనం కోసం వచ్చారు అనేటటువంటి ఒక బిల్డప్ ఇచ్చారు. అపోజిషన్లో ఉన్నంతకాలం జనంతోనే ఆయన చాలా చేస్తారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్ళు ఆయన నిజ స్వరూపం ఏంటనేటటువంటి చూపించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల్ని లూటీ చేయడంలో చాలా కొత్త పద్ధతుల్ని అవలంబించారు. అదేవిధంగా అనేక రకాలు ఆయన వ్యవహార ధోరణి కానివ్వండి, ఆయన అహంభావం కానివ్వండి, అసలు ప్రజాస్వామ్యాన్ని కనీసం విలువివ్వనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చెప్తున్నటువంటి ఎస్సీలు, ఆయన చెప్తున్నటువంటి బీసీలు, ఆయన చెప్తున్నటువంటి మైనారిటీలు, దీనికి సంబంధించినంత అదొక స్వీట్ కోటెడ్. అసలు లోపల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం వేరు, ఆయన రాజకీయ ఆలోచనలు వేరు. కాబట్టి ఇదంతా దగ్గరుండి గమనించిన తర్వాతే అధికారంలో వచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం తెలిసింది కనుక తీవ్రంగా వ్యతిరేకించాము. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాము. కానీ ఎప్పుడైనా ప్రత్యేకించి నేను ఒక ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మనిషిని, ప్రజల గురించి, సమాజం గురించి ఎప్పుడూ నా కమిట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. ఒక పార్టీలోంచి ఉన్నంత మాత్రాన ప్రజల మీద నా బాధ్యతను మర్చిపోలేదు, బయటకు వచ్చినంత మాత్రాన కూడా ఆ బాధ్యతను నేను మర్చిపోవడం లేదు. అంటే ఇప్పుడు పార్టీ మారే క్రమంలో ఈ విధమైన మాటలు వస్తున్నాయా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి వాదనేనా ఇది? పార్టీకి మారేటటువంటి ఎందుకు మారాల్సి వచ్చింది అనేది నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేశాననేటటువంటిది నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదలాల్సి వచ్చింది అనేటటువంటిది. అంటే వేరే పార్టీలో చేరే ఆలోచనతోటి నేను వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలి అనేటటువంటిది ఫస్ట్ డెసిషన్. ఎందుకు అంటే మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ ప్రకారంగా పార్టీ లైన్ క్రాస్ అయ్యి హ్యూమిలేటింగ్గా కొంతమంది లీడర్స్ని మాట్లాడినటువంటి సందర్భాల్లో మరి ఆ లైన్ క్రాస్ అవుతున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు? ఖచ్చితంగా ఇంటర్నల్గా మాట్లాడాను. నేను ఫైట్ చేశాను. ఓకే, ఇంటర్నల్గా మాట్లాడాను, ఫైట్ చేశాను. చేంజ్ అవ్వకపోతే చాలా నష్టపోతాము అనేటటువంటి ఈ యాటిట్యూడే సరైనది కాదనేటటువంటి చాలా గట్టిగా మాట్లాడాను. ఎంత చేయాలో అంతవరకే చేయగలము. ఏ సిస్టంలోనైనా ఎంతవరకు మనం వెళ్ళగలమో అంతవరకే వెళ్ళగలం. అయితే మీరు విమెన్ కమిషన్ చైర్పర్సన్ కాబట్టి బేసిక్గా ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని రూమర్లు, అంటే అమ్మాయిలు మిస్సింగ్లు కానివ్వండి, లేకపోతే రేప్ అటెంప్ట్లు కానివ్వండి, ఆడవాళ్ళలో బేసిక్గా ఏపీ రాష్ట్రం ఏదైతే ఉందో ఆడవాళ్ళ క్రైమ్ రేట్లో 3rd ప్లేస్లో ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఎక్స్ విమెన్ కమిషన్ చైర్మన్గా ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారము దేశంలోనే మహిళల పట్ల క్రైమ్ రేటు పెరిగింది. ఏపీకి సంబంధించి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎట్లా ఉందో దాని రేషియోలోనే పెరుగుతున్నాయి క్రైమ్ అనేటటువంటిది. ఇంతకు ముందు నుంచి ఎట్లా జరిగిందో దాని రేషియోలోనే పెరుగుతుంది. ప్రధానంగా ఇక్కడికి మన దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా సరైనటువంటి ఒక పోలీసింగ్ జరగడం లేదు. ఉమెన్ ఇష్యూస్కి సంబంధించి దానికి చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత తీసుకోవడానికి యంత్రాంగం సరైనటువంటి ఒక మెకానిజం లేదు. ఇక్కడ సరిపోయినటువంటి పోలీసు ఫోర్స్ లేదు. అదేవిధంగా అవేర్నెస్ లేదు, ఆ సెన్సిటివిటీ లేదు. ఉమెన్ ఇష్యూస్ పట్ల ఎట్లా వ్యవహరించాలనేటటువంటిది ఆ సెన్సిటివిటీ కూడా డిపార్ట్మెంట్లో చాలా తక్కువైంది. ఒకటి జరుగుతున్నటువంటి బయట నుంచి జరుగుతున్నటువంటిది ఒక టెక్నాలజీ కూడా ఈరోజు అనేక రకాలుగా దుర్వినియోగం అవుతుంది. ఆ క్రమంలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఈరోజున కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాదు, హై స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఒక పక్కదారి పట్టడం అనేటటువంటి జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా సొసైటీ మౌల్డ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది గవర్నమెంట్ సొసైటీ బాధ్యత అనుకుంటుంది, గవర్నమెంట్ బాధ్యత అనుకోవడం లేదు. గవర్నమెంట్ చేయాల్సినటువంటిది అడ్మినిస్ట్రేషను, లేకపోతే లా అండ్ ఆర్డరు, వీటికి ప్రయారిటీ ఇస్తుంది తప్ప మనుషుల ఆలోచనలు, సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, లేకపోతే ఈ యంగర్ జనరేషన్లో వస్తున్నటువంటి చేంజెస్ మీద, అవేర్నెస్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు మీరు? ఇప్పుడు ఏ ప్రైవేట్ కాలేజెస్ చూడండి, గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఎక్కడైనా సరే పిల్లలకి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక్క క్లాస్ అన్నా జరుగుతుందా? వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కానీ, మెంటల్ ఎడ్యుకేషన్ మీద కానీ అస్సలు ఫోకస్ ఉండడం లేదు. దాని ఫలితంగా క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. మనం క్రైమ్ జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయాలు మాట్లాడుతున్నాం తప్ప క్రైమ్ జరగకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటటువంటి విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అంటే మరి జగన్ ప్రభుత్వంలో ఈ విధమైన ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో అది జరిగిందా? అసలు ఎవరి గవర్నమెంట్లో జరగడం లేదు. జగన్ గవర్నమెంట్లో జరిగిందని నేను ఎప్పుడూ చెప్పలేదే. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా జగన్ గవర్నమెంట్లో చాలా అద్భుతమైనటువంటి మార్పు మహిళల విషయాల్లో వస్తుందని నేను ఎప్పుడూ చెప్పలేదు.
ఈ ఈ ఈ విషయంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ వెనకబడి ఉంటున్నాయి. రిఫార్మిజం అనేటటువంటిది మా పని కాదు అని గవర్నమెంట్ అనుకోవడం వల్ల వస్తున్నటువంటి సమస్య, మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు. రైట్. అయితే ఇప్పుడు మరి పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఖచ్చితంగా పార్టీ మారతామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విధానాలను వ్యతిరేకించడం అనేటటువంటిది నా ఎజెండా. అది పార్టీలో మాట్లాడొచ్చు, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడొచ్చు, లేకపోతే ఒక ఇండివిజువల్గా నేను ఏదైనా పోరాటం చేయొచ్చు, ఏ రకంగా నేను చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిస్తున్నారు కనుక, మోసం చేస్తున్నారు కనుక, ప్రజలని, నాయకులని, కార్యకర్తలని నమ్మించి మోసం చేస్తున్నారు కనుక ఆయన ముసుగుని తొలగించి బయట పెట్టాల్సినటువంటి అవసరం, అదొక నేను బాధ్యత అనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తాను. అధికారం పోయింది, చేతిలో ప్రజెంట్ 11 సీట్ల కన్నా ఎక్కువ లేదు, ప్రజల్లో పెద్దగా అంటే వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేనటువంటి పార్టీగా మిగిలిపోయింది. అది ఇంకా ఏముంది మీరు బయట పెట్టడానికి? అందులో మంత్రులు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీదే కదా, ఎవరు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని వాళ్ళ గవర్నమెంట్ అనుకోవట్లేదు కదా. అనుకున్నప్పుడు నేను మాట్లాడడం మానేస్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్, ఇంకొక పార్టీ లేదు ఇక్కడ. మీకు జగన్ గారితో ఎక్కడ విభేదించారు మీరు అసలు చెప్పండి ఫస్ట్? ఎక్కడ విభేదించడం అని కాదు, ఈ మొత్తం కూడా ఆయన చెప్తున్నది వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆచరణ వేరు, చెప్తున్నది వేరు. బయట చెప్పేటటువంటి మాటలకి ఆయన ఆచరణకి పూర్తిగా భిన్నం. ఈ రోజున ఆయన కుటుంబంలో చేసినటువంటి విధి, తల్లి చెల్లికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి విషయం, నాలాంటి అనేక మంది మహిళల విషయంలో, లేకపోతే నాయకుల విషయంలో చేసినటువంటి యాటిట్యూడ్, అంటే యూజ్ అండ్ త్రో అనేటటువంటి పద్ధతిలో ఆయన వాడుకోవడం ఒకటి ఇంటర్నల్, అది పార్టీకి సంబంధించినటువంటి సమస్య. కానీ ప్రజల్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు చచ్చినట్టు ఓట్లు వేస్తారనేటటువంటి, అంటే నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు, మీరు పెట్టినటువంటి బడ్జెట్ అన్నీ కూడా నేను ఓట్లు కొనుక్కోవడానికి మాత్రమే చేస్తాననేటటువంటి ఒక మెకానిజం తప్ప రాష్ట్రం గురించి సమగ్రంగా ఎక్కడ ఆలోచించారు? అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఎక్కడ ఆలోచించారు? ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? విడగొట్టడానికి ప్రయత్నం చేశారు, చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. విచ్ఛిన్నకర శక్తులుగా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ పనిచేసింది. దానివల్ల ఈ రోజున గ్రామ స్థాయిలో ఫ్యాక్షన్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి ఫ్యాక్షనిజం అనేది. ఇవన్నీ క్వశ్చన్ చేయలేకపోయారు మీరు? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇంటర్నల్ గా మాట్లాడడం వేరు, మీరు బయటకు వచ్చి మాట్లాడడం వేరు కదా. ఇప్పుడు బేసిక్ గా అదే పార్టీలో రఘురామకృష్ణరాజు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, ఉండవల్లి శ్రీదేవి, ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రాలేకపోయారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయండి, ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఇవాళ నేను ఇప్పుడే ఎందుకు మాట్లాడానంటే ఇప్పటికైనా మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. చాలా విషయాలు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఏం మాట్లాడడం లేదే. మీరు చెప్తున్నటువంటి పేర్లు చాలా మంది ఉండొచ్చు, బయటకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఫైర్ అవుతున్నాం కాబట్టి. నేను ఖచ్చితంగా ఆయన యాటిట్యూడ్ని, ఆయన వ్యవహార శైలిని, ఆయన మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను కాబట్టి, లేకపోతే బయటకు రావాల్సిన అవసరం లేదు. రైట్. అయితే మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు ఎంతవరకు నిజం చెప్పండి. అలాగే మీరు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ పార్టీకి నష్టం కలిగించాయి అన్నవి కూడా ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? బయటకు వచ్చాక చాలా మాట్లాడతారు. బయటకు వచ్చాక నీ వల్ల ఆ నష్టం జరిగింది, ఈ నష్టం జరిగిందని మాట్లాడతారు. దాన్ని వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీరు ఏమన్నా అడిగితే నేను చెప్తాను, వాటి గురించి కూడా వస్తాను. అయితే మీ స్టేట్మెంట్స్ వల్ల కొన్ని అన్నెసరీ పొలిటికల్ టెన్షన్స్ క్రియేట్ చేసాయి అని చెప్పేసి పార్టీ ఇంటర్నల్ వర్గాల్లో చర్చ. అన్నెసెసరీ నేను దాదాపు 15 ఏళ్ళు మీడియాలో నేను మాట్లాడినంత బ్యాలెన్స్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీడియాని బ్యాలెన్స్ చేయడంలో నా తర్వాత ఎవరైనా పార్టీలో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మీడియాకు సంబంధించినటువంటి స్లిప్ అయినటువంటి విషయాలు ఉన్నాయి. నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక మాట, తప్పుడు మాట రాలేదే. పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి మాట ఒక్కసారి కూడా నేను మాట్లాడలేదు. పార్టీలో చాలా మంది బూతులు మాట్లాడడాన్ని, హ్యూమిలేటింగ్ చేయడాన్ని, లేకపోతే కొంతమందిని తప్పు పట్టడాన్ని, కించపరచడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. ఒక్కసారి మాట్లాడితే నాయకుడు వ్యతిరేకిస్తున్నాడు, నాయకుడు చీ అంటున్నాడంటే ఇంకొకళ్ళు ఎందుకు మాట్లాడతారు? అందుకే మీరు కూడా మాట్లాడారా? మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మరి తెల్లారులేసి చంద్రబాబు నాయుడు మీద పొలిటికల్ విమర్శలు తప్ప ఏ రోజు కూడా హ్యూమిలియేటింగ్ గా, వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను మాట్లాడిన చరిత్ర లేదు. తీయండి, నా రికార్డు తీయండి, ఒక్క మాట. అది నా క్యారెక్టరే కాదు. సో విమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడతారు, కానీ క్రిటిక్స్ మాత్రం ఆపోజిట్ అంటున్నారు. ఎందుకు? ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడతారు. నేను ఎప్పుడు ట్రాన్స్పరెన్సీగానే ఉంటాను, కానీ క్రిటిక్స్ మాత్రం అదంతా కంప్లీట్ ఆపోజిట్, అది నిజం కాదు అని అంటారు. ఏం చెప్తారు మీరు? క్రిటిసిజమా? నా మీద క్రిటిసిజమా? క్రిటిక్స్ మాటలు మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నేను చెయ్యలేదు కాబట్టి నాకే ఉంది ఆ ధైర్యం. తప్పులు చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అంత ధైర్యంగా ఫేస్ చేయలేరు. నేను ఏ విషయంలోనూ మీరు మాట్లాడుతున్నది, మీరు క్వశ్చన్ చేస్తున్నది కరెక్ట్ కాదు కనుక నేను మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. రైట్. అయితే మీ లీడర్షిప్ వల్ల గ్రౌండ్ క్యాడర్ కన్ఫ్యూజ్ అయిందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, దానికి మీ సమాధానం ఏంటి మేడం?
లీడర్షిప్, గ్రౌండ్, కన్ఫ్యూజన్. ఇది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 3 మాటలకు అర్థం తెలుసా చెప్పమనండి. అసలు ఒక గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీద బేస్ అయ్యి ఎవరి వల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది ఆ పార్టీకి ఏమైనా అంచనా ఉందా? ఎవరి మీదనైనా అంచనా ఉందా? నా మీద అంచనా ఉండడానికి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, గ్రౌండ్లో ఎవరు నష్టం చేశారు అనేటటువంటి కనీసం ఒక్క మనిషి మీదైనా ఆ పార్టీకి ఒక అంచనా ఉందా? మీ మాటలు ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయా లేక మీడియా ఎక్స్ప్రెషన్ ఎక్కువగా అనుకోవచ్చా? కాంట్రవర్సీకి దాదాపు అవకాశం లేదండి. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా ఒక ప్లాన్డ్గా మాట్లాడినటువంటి సందర్భం లేదు. నిజాయితీ, నా మాటల్లో ఖచ్చితంగా నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీనే నా బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది. కాంట్రవర్సీ అయ్యడానికి అసలు అవకాశం లేదు. మీ రాజకీయ భవిష్యత్తు రిస్క్లో పడిందని మీకు ఏమైనా అనిపిస్తుందా ఈ మధ్య కాలంలో? ఇదేనేమో అనుకోవడం లేదండి. గ్యాప్ తీసుకోవడం అనేటటువంటిది అది ఎప్పుడు రిస్క్ కాదు. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది. మీరు సైలెన్స్ మెయింటైన్ చేసిన కొన్ని ఇష్యూస్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అనుకుంటున్నారా? అంటే కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో గుడ్డిగా నమ్మకుండా కొంచెం ముందుగా ఒక అలర్ట్గా ఉండుంటే చాలా విషయాలు ఆయన గురించి కొంచెం ముందుగా తెలిసేనేటటువంటిది. అంతకు మించి వేరే రైట్. ఆరోపణలని అన్నారు కదా, సో ఆ ఆరోపణల మీద ఎవరైనా మీ మీద ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తే మీరు ఏం చేస్తారు అసలు బేసిక్గా? ఇండిపెండెంట్ ఎంక్వైరీ వేయడానికి ఏముంది? ఇండిపెండెంట్ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమనండి. లేకపోతే ఇంకేమన్నా కమిటీలు ఉంటే ఆ కమిటీలు అన్నింటినీ వేసి ఎంక్వైరీ చేయమనండి. అసలు నా మీద ఎంక్వైరీ అనేటటువంటి మాట అనేటటువంటి ఆ అవసరం కానీ, ఆ పరిస్థితి కానీ, ఆ శక్తి కానీ ఎవరికి లేదు. రైట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే మరి మీకు ఏమనిపిస్తుంది? కూటమిగా ఉండడం ఒక బలం. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసలు ఎందుకు ప్రజలు కూటమికి సంబంధించినటువంటిది ఎందుకు ఓటేశారనేటటువంటిది ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వద్దనుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు అనుకున్నారు. బాగానే చేశారు కదా, సంక్షేమ పథకాలు ఇచ్చారు, మహిళలకు పెద్దపీట వేశామని చెప్పుకున్నారు. అలాగే మేము అన్ని ఇల్లు ఇచ్చాము, ఇల్లు ఇచ్చామని చెప్పుకున్నారు. విద్యా వైద్యకి ప్రధాన పాత్ర పోషించామని చెప్పారు, కాలేజీలు కట్టించామని చెప్పారు. మరి ఇంత చెప్పుకున్న వాళ్ళు ప్రజలు ఎందుకంత తీవ్ర వ్యతిరేకత చూపించారు? ప్రజలు ఎప్పుడు కూడా తమ జీవితాల్లో ప్రభుత్వాలు రావాలని కోరుకోరు. తమ జీవితాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ ప్రభుత్వాన్నైనా తీసి పక్కన పెడతారు. ఒక టెర్రర్ చేసిన తర్వాత రేపు ఏం చేస్తారో, మన భూములే లాక్కుంటారో, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఇంటి గుట్లన్నీ కూడా లాక్కుంటున్నారు అనేటటువంటి ఒక భయానక వాతావరణం ప్రభుత్వం కల్పించిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటిది ఆలోచించరు. ప్రభుత్వం చేసి ఉండొచ్చు, కొన్ని పనులు చేసి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా కొన్ని పనులు చేస్తుంది. అదే పెద్ద డబ్బా కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రభుత్వం సంక్షేమం చేయదు? కొంచెం మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, బటన్ నొక్కు ఉండొచ్చు, కానీ మిగతా అన్ని రంగాల్ని పడకేశారు కదా. ఎక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించారు? ఎక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు? ఒక రోడ్డు వేసారా? ఊరికి ఉపయోగపడేటటువంటి రోడ్డు వేయకుండా మీ అకౌంట్లో ఇన్ని వేలు వేసాము, ఇన్ని లక్షలు వేసాము అంటే ప్రజలు ఊరు మంచి కోరుకుంటారు. నా అకౌంట్లో వేలకు పడ్డాయి, లక్షలు పడ్డాయి, ఓకే, నేను ఒక్కడనే ఎంతకాలం తృప్తిగా ఉంటాను? నా ఊళ్ళో వాళ్ళందరూ బండ్లు పాడైపోయి, కార్లు పాడైపోయి, పిల్లలు స్కూల్కి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, అదొక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఆయన ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. కాబట్టి యాక్చువల్లీ నేను మళ్ళీ అంటున్నా, ఇదే మాటలు ఇవన్నీ కూడా మీరు పార్టీలో ఉన్నప్పుడు బహిరంగంగా మాట్లాడి ఉంటే ఈ రోజు లిటరలీ చెప్పాలంటే ప్రజల్లో మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండేదేమో కదా. అంటే ఈ విధమైన కావచ్చు, కొంచెం నేను మిస్ అయిన మాట వాస్తవమే. మొదటే ఇవన్నీ కూడా మాట్లాడి ఉండాల్సింది. మహిళా కమిషన్కి ఎప్పుడైతే వచ్చానో నేను పూర్తిగా అంటే అన్ని విషయాలకి దూరంగా ఉన్నాను. పదవి పొద్దున్న భయమా? ఆల్రెడీ నన్ను పదవిలోంచి తీసేయడానికి చాలా చేశారు. ఉన్న పళంగా పదవిని తొలగించుతూ జీవోలు ఇచ్చారు. నేను కూడా 1 year ముందేనే రాజీనామా చేశాను. పదవి విషయం పెద్ద విషయం కాదండి. ఆలోచించాల్సినటువంటిది పదవి ఉంటుందా లేదా అనేటటువంటిది కదా. అలా అనుకుంటే 15 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజునే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఆహ్వానించినా కూడా వెళ్ళలేదే. పదవిలో కోరుకునే వాళ్ళైతే అప్పుడే వెళ్ళేవాళ్ళం కదా. కాబట్టి పదవులు అనేటటువంటిది నాలాంటి వాళ్ళ విషయంలో ఇది అలా ఆలోచించడం భావ్యం కాదు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే విధానాలకు సంబంధించి అంత లోపల అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నామా లేదా అనేటటువంటి ఒక డైలమాలో ఉండిపోవడం, మహిళా కమిషన్లో ఉండడం వల్ల కొంచెం పక్కకు ఉండడం, పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కానీ డిటాచ్డ్గా ఉన్నాను నేను. ఉమెన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు కదా పొలిటికల్గా. వైసీపీ పార్టీలో మీ మీద కొంచెం హ్యూమిలేషన్ కూడా జరిగినట్టు నేను విన్నాను. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ జరిగిన విషయాల్లో కొన్నిసార్లు మీ మనసు నొప్పించి ఉంటుంది కదా, మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఈ సిచ్యువేషన్లో నుంచి నేను బయటకు వస్తే బాగుండేదేమో. చాలా సార్లు బాధపడ్డాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిన తర్వాత చాలా శాంతంగా, చాలా ప్రశాంతంగా, చాలా స్వేచ్ఛగా ఉన్నాను. అంత హ్యూమిలియేషన్ ఆ పార్టీలో చాలామంది మీద ఉంటుంది, నా మీద కొంచెం ఎక్కువ ఉండొచ్చు. రైట్. అయితే ఒక మహిళా కమిషన్గా ఉన్నప్పుడు మీ వైసీపీ లీడర్స్ మహిళల్ని తప్పుగా మాట్లాడితే మీరు ఎందుకు ఖండించలేదు? ఖండించాను కనుకనే ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు, గంట అరగంట అని మాట్లాడారు అనేటటువంటి దాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్గా విమర్శించానని, ఖండించానని, మంత్రుల మీద కూడా మాట్లాడుతుందా అని చెప్పి నన్ను తీసేసే ప్రయత్నం చేశారు కదా.
మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అన్ని రకాలుగా మొత్తం పార్టీ మీ మీద మొత్తం ఎగెనెస్ట్గా చూస్తున్న ఖచ్చితంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ నడిపినటువంటి వాళ్ళలో నేను కీలకంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ, భారతి గారు కానీ వీళ్ళందరికీ తోడుగా ఉండి పొలిటికల్గా ఒక మహిళగా అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించినటువంటి. కాబట్టి అంత క్రియాశీలకంగా మొదటి నుంచి వాయిస్ ఆఫ్ ద పార్టీ అనేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అధికారంలోకి రాగానే అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ని జీరో చేయాలనేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం పక్కకు పెట్టేయాలి, పొలిటికల్ ట్రాక్ని తప్పించాలనేటటువంటిది ఒక ప్రయత్నం చేశారు. ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు వైఎస్ షర్మిల చేసేటువంటి కామెంట్స్ కానీ, విజయమ్మ చేసేటువంటి కామెంట్స్ కానీ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు నిజం అది చెప్పండి? అంటే ఆస్తుల విషయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా తీసి మాట్లాడితే ఇప్పుడు అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, కుటుంబ వ్యవహారం జరుగుతున్నటువంటిది ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియదు, లేకపోతే ఎవరికి బయట వాళ్ళకి తెలియదు ఏం జరిగింది అనేటటువంటిది. కానీ ఒకటి, వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం చాలా అంకిత భావంతో వాళ్ళిద్దరూ పనిచేశారనేటటువంటిది వాస్తవం, చాలా వాస్తవం. ఎటువంటి ఆలోచనలు కానీ లేకపోతే ఒక పవర్ సెంటర్గా మారాలనేటటువంటి ఆలోచనతో కానీ వాళ్ళు పనిచేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తుల సమస్యలు వచ్చినాయి అంటే దానికి కారణం ఎవరు అయ్యి ఉంటారు? పరిష్కారం చేసుకోవాలి కదా ఆయన. ఈ గొడ్డలి పోట్లు కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, వీటన్నిటి వెనకాల హస్తం ఎవరిదై ఉండొచ్చు అంటే అప్పుడు మీరు బేసిక్గా వైసీపీలో ఉన్నప్పుడు పదే చంద్రబాబు నాయుడిని, టీడీపీ పార్టీని విమర్శించడం జరిగింది. బట్ వాస్తవాలు మీకైతే తెలిసే ఉంటాయి కదా, ఈ రోజుకైనా సరే నోరు విప్పకపోతే. వాస్తవాలు తెలిసే అనేది ఆ రోజున ఖచ్చితంగా పులివెందుల ప్రజలు చాలా ఓపెన్గానే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటిది, ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యలో చాలా దగ్గర వ్యక్తుల ప్రమేయం ఉంది అనేటటువంటిది అది పులివెందుల ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు చట్టానికి అందనంత మాత్రాన అభిప్రాయాలు ఏమీ మారవు. చట్టంలో తప్పించుకుని ఉండొచ్చు, కొన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉపయోగించుకునే తీరు కావచ్చు. అంటే మర్డర్స్ వెనకాల ఉన్నది ఎవరంటారు మీరు? ఎవరనేది మనం ఎట్లా చెప్తాము? ఎవరనేటటువంటిది అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. ఆరోపణలు వస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఆయనే జరిపించుకొని నిజంగా దోషులు ఎవరనేటటువంటిది పట్టుకోలేకపోతే దాని అర్థం ఏమిటి? వైఎస్ఆర్ తనయుడు అని అనుకోవచ్చా వైఎస్ జగన్ని? బేసిక్ అంటే లక్షణాల విషయంలో, పాలన విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే తండ్రికి తగ్గ కొడుకు అని అనుకోవచ్చా? తండ్రికి దగ్గర కొడుకు అనేటటువంటి వారసత్వంగా నిజంగా ఆయన పాలన లేకపోతే ఆయన ఆలోచనలు దానికి సంబంధించినటువంటి తీసుకుని ఉంటే రెండోసారి అధికారంలోకి వచ్చేవాడు కదా. కంప్లీట్గా డీవియేట్ అయ్యాడనేటటువంటిది కదా అందరూ మాట్లాడుతున్నటువంటిది. వైఎస్ఆర్ లేకపోతే అసలు అతని ఆలోచన విధానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్న పర్సన్ లా కనిపించాడా మీకు? అంటే ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారి ఇది చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఈయన కూడా చేస్తాడు అనేటటువంటిది ఆ రోజు ప్రజలు, కుటుంబం ఇంకా అందరూ కూడా నమ్మినటువంటి విషయం. నిజానికి 12 ఏళ్ల పాటు ఆయన వ్యవహరించి ప్రజలతో ఆయన మమేకమైనటువంటి పద్ధతి కూడా అదే రకమైనటువంటి ఇంప్రెషన్ కలిగించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారనేటటువంటిది కంప్లీట్గా ఆయన రాజశేఖర రెడ్డి గారు కాదు అనేటటువంటిది నిరూపించింది 5 ఏళ్ల పాలన. రైట్, మీరు పీఆర్పీలో ఉన్నప్పుడు మీకు వాళ్ళ ఫ్యామిలీ అంటే చిరంజీవి ఫ్యామిలీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. బట్ వైసీపీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ 3 పెళ్లి విషయంలో పదే ఎత్తుతూ మాట్లాడేవారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అది. అంటే పదే చేసేసేవారు. మరి ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కొన్ని తప్పవండి. ఇది ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల్లోనే తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట్లాడాలని 4 సార్లు చెప్పిన తర్వాత కూడా మాట్లాడకపోతే నేను అక్కడ ఉండకూడదు అనుకుంటే మాట్లాడకుండా ఉండదు. క్యారెక్టర్ అసాసినేటే కదా అది. క్యారెక్టర్ అసాసినేషన్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు కదా, అందుకే కదా ఈ రిజల్ట్ ఫలితం కూడా. జగన్ గారు ఏది చెప్తే మీరు చేసేస్తారా? ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత చేయాల్సిందే. ఇవాళ రేపు నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అయినా పార్టీ అధ్యక్షుడు చెప్తే చేయాల్సిందే, చేయకుండా తప్పదు కదా. ఇప్పుడు మీరు ఇన్ని బహిరంగంగా మాట్లాడుతున్నారు కదా, రేపొద్దున మీ మీద థ్రెట్ ఏమైనా థ్రెట్ వస్తుంది, అయిపోదు కదా, ఒకసారితో అయిపోదు కదా. థ్రెట్ చేసిన వాళ్ళు థ్రెట్ గురవకుండా ఉంటారా? నన్ను టచ్ చేస్తే నా గురించి టచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. బేసిక్గా విమెన్ కమిషన్ చైర్పర్సన్ అంటే ఒక మెజిస్ట్రేట్తో సమానం, నథింగ్ బట్ ఒక జ్యుడిషియరీలో ఉన్న ఒక మహిళని ఈ విధంగా చేస్తూ ఉన్న సమయంలో మరి ఇంత జరుగుతుంటే మీరు ఎప్పుడు ఏ రోజు వెళ్ళి జగన్ దగ్గర చెప్పుకునే పరిస్థితి లేకపోతే టైం కానీ మీకు ఆయన ఇవ్వలేదా? ఆయన మినిస్టర్స్కే టైం ఇవ్వలేదు అధికారంలో ఉన్నప్పుడు. అపాయింట్మెంట్ అడిగితే 6 నెలలకో 8 నెలలకో ఒకసారి ఇచ్చేవాళ్ళు. అదే సందర్భంలో చాలాసార్లు కొన్ని విషయాలు మాట్లాడాను కూడాను, మాట్లాడకుండా లేను. భారతి గారితో కూడా చెప్పాను చాలా విషయాలు. ఇవాళ అంటే ఎవరో ఏదో ఉంటుంది కదా కవిత్వం, ఎవరన్నా గాయపరిస్తే రాముడితో చెప్పుకోగలం, రాముడే గాయపరిస్తే ఎవరికి చెప్పుకుంటాం?
జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో లేకుండా నన్ను చైర్పర్సన్ నుంచి పదవి నుంచి తీసేస్తూ జీవో ఇస్తారని నేను పిచ్చిదన్నా నమ్మడానికి. అంటే పక్కకు పెట్టాలి, పనికి రాకుండా చేయాలి అని మహిళా కమిషన్లో పెట్టడమే కాకుండా రాజకీయ ట్రాక్ నుంచి పూర్తిగా తప్పించే ప్రయత్నమే చేయకుండా అందులో కూడా మళ్ళీ పాపులారిటీ సంపాదిస్తున్నాననే దాంతో అక్కడి నుంచి కూడా తోసేయాలి అని అంత పెద్ద ప్రయత్నం చేసిన తర్వాత నేను ఎందుకు ఉండాలి ఆ పార్టీలో? ఇంత బాధని ఎలా రాజకీయాలంటే దిగమింగుకోవాల్సిందే, బహుశా అన్ని ఫీల్డ్లో ఉంటుంది. బేసిక్గా లేడీస్ అంటేనే మనం బేసిక్గా చాలా సెన్సిటివ్. ఇంత మాట అంటేనే పడలేము మనం. బేసిక్గా ఇలా అనుకుంటున్నారు అంటేనే చాలా డౌన్ అయిపోతాం. మరి ఇంత సిచ్యువేషన్లో నుంచి ఈ క్షణానికి మీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది. అందుకే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను మాట్లాడే ప్రతి మాట వెనుక బ్యాలెన్స్ తప్పను, కానీ ఎంతో ఆవేదన ఉంది, మోసపోయాననేటటువంటి ఆక్రోశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక గుణపాఠం చెప్పాలనేటటువంటి ప్రతీకారము ఉంది. అన్నీ ఉంటాయి. ఇదన్నీ బాధ నుంచి పుట్టినటువంటివి. 15 ఏళ్ళుగా హ్యూమిలియేట్ అయ్యి ఎప్పుడు నాకు రాజకీయంగా మీరు ఇది చేశారు అంటే వాడుకుని ఇవాళ చంద్రబాబు గారి మీద నన్ను ఇప్పుడు స్పోక్స్ పర్సన్గా మీరు తెల్లారు లేస్తే మమ్మల్ని మీడియా ముందు పెట్టి అన్ని విమర్శలు చేయించి చివరికి మీకు అసలు రాజకీయ జీవితమే లేదు అనేటటువంటిది ఒక గొంతు కోసినట్టు చేసిన తర్వాత ఎందుకు వదులుతాం? మేము వదలడానికి మేమేమి మామూలు ఆడవాళ్ళం కాదు కదా, ఎందుకు వదలాలి? అయితే రోజా గారి గురించి, విడుదల రజనీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు కూడా లేడీసే కదా, వాళ్ళకి మంత్రి పదవి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఒక రోజు వస్తుంది వాళ్ళకి కూడా, నాలాగా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఎవరికైనా ఒక రోజు వస్తారు. వాళ్ళు కూడా పార్టీ నుంచి త్వరలో బయటకు వస్తున్నారా? త్వరలో వస్తారో లేకపోతే ఇంకా లోపల కుమిలిపోతారో, కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అంటే మీలాగే వాళ్ళు కూడా ఇంటర్నల్ గా లోపల తిట్టుకుంటున్నారని అనుకోవచ్చు. కన్నీళ్లు కార్చకుండా గోడు వెళ్ళబోసుకోకుండా అక్కడ ఎవరు ప్రశాంతంగా ఉన్నారో నాకు ఒక పేరు చెప్పమానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి మహిళగా వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? సానుభూతి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి నాయకులు పైకి వాళ్ళు మొత్తం మాట్లాడేదంతా అబద్ధమే అంటారా? కూటమిని విమర్శించడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం కానివ్వండి, లోకేష్ గారి గురించి ఎత్తి చూపించడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, ఇవంతా కూడా నటనే అంటారా? ఒకటండి, నటన అని నేను అన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడంలో చాలా తిప్పలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత సాధారణంగా మెప్పు పొందరు. అంటే ఆయన్ని మెప్పించాలంటే తిట్టాలా? ఇప్పుడు ఒక ప్రాంతంలో తను అనుకున్నటువంటి సీట్ సంపాదించాలన్నా, లేకపోతే తను అనుకున్నట్టుగా తన స్థానాన్ని పదులుపరుచుకోవాలన్నా అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రసన్నం అవుతారు అనేటటువంటిది ప్రతి వాళ్ళు కూడా ఒక తాపత్రయపడుతూ ఉంటారు. దానిలో వచ్చినటువంటిది ఇంత ఒక దూకుడుగా మాట్లాడడం కానీ, ఒక ట్రాక్ తప్పి మాట్లాడడం కానీ, సొసైటీలో కల్చర్ ఉంటుంది, దాన్ని పాటించాలి, ఆ బాధ్యత మన పొలిటీషియన్స్గా ఉంటుంది అనేటటువంటిది కూడా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కాబట్టి మనం ఎంత బాగా తిడితే ఆయన దృష్టిలో పడతామనేటటువంటి దాంతో గాడి తప్పారు అందరూ కూడా. నేను అట్లా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. గాడి తప్పాడు ఆయన మంచి గుడ్ లుక్స్లో ఉండాలని ప్రయత్నం చేశాను తప్ప నాకంటూ కొన్ని వాల్యూ సిస్టమ్ పాటించాలనేటటువంటిది మనం మాట్లాడే మాట కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు, పద్ధతి కావచ్చు, సమాజంలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు. అందుకనే నేను పక్కన తీసి పడేశారు. త్వరలో మీరు ఏ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు? మరి చూస్తానండి. ఏమో అంటే టీడీపీ పార్టీలో కేసినేని చిన్ని గారు మీకు బాగా సపోర్ట్గా అండదండగా ఉన్నారని చెప్పేసి అని వింటున్నాం. మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాము, పరిచయము దీక్ష. లోకేష్ గారు కూడా మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు, చాలా ఆయనకి కృతజ్ఞతలు. కానీ మంచి ఒక రిలేషన్ ఉంది అందరితోటి. చూద్దాము ఎట్లా వీలవుతుంది. ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? ఆహ్వానం అనేటటువంటిది కాదు, నేను కూడా ఆలోచిస్తున్నాను ఎట్లా అనేది. ఒక సరైనటువంటి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత మాత్రాన, అంటే చాలా దూరం ఒక నమ్మకంగా ప్రయాణించాం కాబట్టి ఇక రాజకీయాల నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి తెలుసుకొని వ్యతిరేకించేటటువంటి ఒక రూపం తీసుకున్న తర్వాత ఇక దానికి సంబంధించినటువంటి దాన్ని చిలవల పలవలుగా ఇప్పటికీ మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి కొంత టైం పడుతుంది. నాలాంటి వాళ్ళకి సంబంధించి ఇది మూల్యం చెల్లించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచినందుకు మూల్యం కొంత చెల్లించుకోవాలి, తప్పదు. కాబట్టి కొంత టైము మిస్ అవుతుంటాము, పొలిటికల్గా కొంత కెరీర్ మిస్ అవుతుంటాము, కానీ అంతిమంగా ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉంది, నాకు ఒక మోటివ్ ఉంది, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది. ఇవాళ ఉన్నటువంటి అందరి మీద చాలామంది పొలిటీషియన్స్తో పోల్చుకుంటే నాలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఉంది. ఒకవేళ టీడీపీ పార్టీ నుంచి ఆహ్వానం అందిన తర్వాత పొజిషన్ కావాలని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? పొజిషన్స్ అనేటటువంటిది ఇది అసలు క్రైటీరియా కాదండి. పొజిషన్స్ ఎప్పుడు కూడా నా పొజిషన్స్ మీద మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒక ప్లేస్ అనేటటువంటిది ఖచ్చితంగా మనం కోరుకుంటాం, గౌరవప్రదమైనటువంటి స్థానం కోరుకుంటాం, కానీ పొజిషన్స్ పదవులు అనేటటువంటిది కాదు. గౌరవప్రదమైన స్థానం ఉంటుందా లేదా అనేటటువంటిది కొంచెం టైం పడుతుంది అన్ని విషయాలు అర్థం కావడానికి. అదే సందర్భంలో
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానివ్వండి, చంద్రబాబు గారికి కూడా కలిశాను. గతంలో జరిగినటువంటి విమర్శలకు సంబంధించి ఆయన కూడా సారీ చెప్పాను. ఆయన కూడా హార్ట్ఫుల్గా తీసుకున్నారు, దీనికి సంబంధించి స్పోర్టివ్గా తీసుకున్నారు. ఆయన ఏమీ పెద్దగా నా మీద వ్యతిరేకంగా ఏమీ చూపించలేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కన్సెంట్కి నేను ఎనీ టైం థ్యాంక్ఫుల్గా ఉంటాను. కానీ అదే సందర్భంలో పొలిటికల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలని అనుకున్నాను. ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాను. దానికి తగినటువంటి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే నేను నిర్ణయం తీసుకుంటాను. లేకపోతే ఇండివిజువల్గా కూడా నేను మాట్లాడగలను కదా, అట్లా నేను అడుగుదాం. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, ఇంత తక్కువ సమయంలో కూడా నా డౌట్స్ చాలా వరకు మీరు క్లారిఫికేషన్ ఇచ్చేశారు. రైట్, ఇది మొత్తంగా లేడీ సింగంతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.